అందరికీ నమస్కారం. ఎస్బిఎం ఎస్ఎస్జి 2025 సర్వేను వేగవంతంగా చేయాల్సిన అవసరం మనందరికీ ఉంది. ప్లేస్టోర్లో మీరు ఎస్బిఎం ఎస్ఎస్జి 2025 అని ఎంట్రీ చేయండి. ఈ రకంగా మనకు స్క్రీన్ వస్తుంది, ఓపెన్ స్క్రీన్. దీనిలో ఫస్ట్ దాన్ని మనం క్లిక్ చేయడం ద్వారా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. చాలా వేగంగా ఇన్స్టాలేషన్ అవుతుంది. ఓపెన్ చేయండి, ఓపెన్ అవుతుంది. ఈ రకంగా చాలా వేగంగా ఓపెన్ అవుతుంది ఈ యొక్క యాప్. ఇందులో మన మొబైల్ నెంబర్ను మొదటగా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ నా యొక్క మొబైల్ నెంబర్ను ఇవ్వడం జరుగుతుంది. దీనికి మనకు ఓటీపీ వెంటనే రావడం జరుగుతుంది. ఒక్కొక్కసారి సర్వర్ స్లో ఉంటే మరోసారి మనము ట్రై చేయాల్సిన అవసరం ఉంటుంది. 1-2 సార్లు చేసిన వెంటనే ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీని మనం ఎంట్రీ చేసిన వెంటనే యాప్లోకి మనం ఎంట్రీ కావడం జరుగుతుంది. ఈ రకంగా యాప్లో ఎంట్రీ అయిన తర్వాత మనం తెలుగును లేదా ఇంగ్లీష్ను ఎన్నుకోవాలి. ముఖ్యంగా తెలుగును ఎన్నుకుంటే చాలా బాగా అర్థమవుతుంది కాబట్టి తెలుగును ఎన్నుకొని సబ్మిట్ చేయండి. ఈ రకంగా అయిపోయిన తర్వాత నమస్తే, ఈ సర్వే జలశక్తి మంత్రిత్వ శాఖ నుండి మేము చేస్తున్నాము, మీరు పాల్గొనదలుచుకుంటే సర్వే ప్రారంభించండి అని ఒక క్లిక్ వస్తుంది. దీని వెంటనే మనము సర్వే ప్రారంభించడానికి ఎస్ అని క్లిక్ చేయండి. తర్వాత ఈ సర్వేలో మనం పాల్గొనడానికి అంగీకరిస్తున్నాము స్వచ్ఛందంగా అని అంగీకరించండి. తర్వాత మన జిల్లాను మనం రాష్ట్రాన్ని ఎన్నుకున్నాము, జిల్లాను ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది. జిల్లాను కూడా ఆల్ఫాబెటికల్గా ఉంటుంది, రాష్ట్రం కూడా ఆల్ఫాబెటికల్గా ఉంటుంది, ఎన్నుకోండి. తర్వాత మండలం, జిల్లా, తర్వాత మండలాన్ని కూడా ఇక్కడ చెన్నారావుపేట మండలాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది చెన్నారావుపేట ఏపీఎంగా. ఇక్కడ గ్రామాన్ని కూడా మనం ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎక్కడైతే ఏ విఓఏలు వారి ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులతో సర్వే చేస్తున్నారో ఆ యొక్క గ్రామాన్ని మీరు ఎంట్రీ చేయండి. నేను ఇక్కడ చెన్నారావుపేట గ్రామాన్ని ఈ విధంగా ఎంట్రీ చేస్తున్నాను. ఎంట్రీ చేసిన తర్వాత మేలా ఫీమేలా అడుగుతుంది. మనం మేలో ఫీమేలో మనం ఎంట్రీ చేసి ఈ ఏజ్ని కూడా ఎంట్రీ చేయడం ద్వారా ఈ సర్వేలో మనము స్వచ్ఛందంగా పాల్గొనడానికి ముందుకు పోతాము. తర్వాత నెక్స్ట్ అని కొట్టండి. నెక్స్ట్ అని కొట్టిన తర్వాత గ్రామంలోని అన్ని ఇళ్లకు మరుగుదొడ్ల సౌకర్యం ఉందా అని అడుగుతుంది. వాస్తవంగా అన్ని ఇళ్లకు మరుగుదొడ్ల సౌకర్యం ఉంది. ఓడిఎఫ్ గ్రామాలుగా ఎన్నడో ప్రకటించాం కాబట్టి అవును అని మీరు మీ ఫస్ట్ ఆన్సర్ను క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్కి వెళ్ళండి. మీ గ్రామంలో బహిరంగ మల విసర్జన చేసే ప్రాంతం ఏదైనా ఉందా? లేదు, బహిరంగంగా లేదు. మనం అన్నీ కూడా చాలా అద్భుతమైన గ్రామాలుగా తయారు చేయడం జరిగింది సెర్ప్ ఆధ్వర్యంలో. మీ గ్రామంలో మరుగుదొడ్ల నుండి మలాన్ని కాలువలు నల్లాలు వేరే ఇతర ప్రాంతాలలో కలుస్తున్నాయా? లేదు. ఎందుకంటే ఇక్కడ ఏ ఏర్పాట్లు సపరేట్గా ఉన్నాయి. మన వ్యర్థాలకు రవాణాకు ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు? ప్రత్యక్షమైన వాహన సౌకర్యాలు మనకు గలవు. ప్రతి గ్రామ పంచాయతీకి స్వచ్ఛ భారత్ కింద వాహనాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఫస్ట్ది కొట్టండి. ఇంటింటికి చెత్త సేకరణ ఎంత తరచుగా జరుగుతుంది? ప్రతిరోజు జరుగుతుందని కొట్టండి. మన స్వచ్ఛ భారతంలో మన గ్రామీణ ప్రాంతాల్లో సేవకులు చాలా పనిచేస్తున్నారు. మన వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన గ్రామం యొక్క మొత్తం పరిస్థితిని మీరు ఎలా రేట్ చేస్తారు? బాగుంది, చాలా బాగుంది అని రేట్ చేయండి. బాగుంటే బాగుంది, ఇంకా చాలా బాగుందంటే చాలా బాగుందని చేయండి. నేను బాగుందని ఎంట్రీ చేశాను. తర్వాత వచ్చేసి మన నెక్స్ట్ 7వ అంశంలో ఇళ్ల నుండి మరుగునీటిని తొలగించడానికి మీ గ్రామంలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నా? గృహస్థాయిలో సోప్ పిట్లను మనం ప్రతి ఇంటింటికి ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని ఎంట్రీ చేయండి. ద్రవ వ్యర్థాల నిర్వహణకు సంబంధించి గ్రామం యొక్క మొత్తం పరిస్థితిని మీరు ఎలా రేట్ చేస్తారు? చాలా బాగుంది లేదా బాగుంది. ఎందుకంటే ప్రతి ఇంటికి మనం చేసాం, అది చేయండి. మీ గ్రామంలో చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేసే ప్రాంతాలు ఏమైనా ఉన్నాయి? లేవు. పొరపాటున మీరు మనకు ఒకటి డంపింగ్ యార్డ్ పెట్టింది కదా అని అవును అని పెట్టద్దు. అది డంపింగ్ యార్డ్ అనేది డంపింగ్ యార్డ్కి సంబంధించింది. బహిరంగ ప్రదేశంలో ఎక్కడ మనం చెత్త వేయడం లేదు కాబట్టి ఖచ్చితంగా లేదు అని మాత్రమే దీన్ని క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. గత 5 సంవత్సరాల్లో మీ గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితులు మీరు అద్భుతమైన మార్పులను గమనించాం. మన చిన్నప్పటికీ మన పిల్లలకు ఒక స్వచ్ఛ భారతాన్ని మన గ్రామాల ద్వారా అందిస్తున్నాం. అందులో మహిళా సంఘాల పాత్ర విశిష్టమైంది. మీ గ్రామాన్ని పారిశుద్ధంగా చెత్తరహితంగా మార్చడంలో ఎస్బిఎంజీ కింద తీసుకున్న చర్యల పట్ల మీరు ఎక్సలెంట్గా సంతృప్తి ఉందని తెలియండి. మరింత ప్రభావం కోసం ఎస్బిఎంజీ కింద తీసుకోవాల్సిన భవిష్యత్ కార్యక్రమాల గురించి మీరు ఏమైనా సిఫారసు చేస్తే అవునని పెట్టండి. అప్పుడు మ్యాటర్ రాయాల్సి ఉంటుంది. లేదు అంటే మీరు సేవ్ చేయండి. కంప్లీట్గా ఈ యొక్క సర్వే కంప్లీట్ అయిపోతుంది. ధన్యవాదాలని, థ్యాంక్స్ అని వస్తుంది. మీరు క్లోజ్ చేయండి. ఈ సర్వేను దయచేసి స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా మన మహిళలు చాలా అద్భుతంగా గతంలో పాల్గొన్నారు, ఇప్పుడు పాల్గొనండి. విఓఏలు, క్షేత్రస్థాయిలో ఉన్న విఓఏలు స్వచ్ఛ భారత్ మిషన్లో చాలా చురుకైన పాత్ర వహించారు కాబట్టి ఇప్పుడు కూడా ఈ సర్వేను పూర్తి చేయడం ద్వారా మన జిల్లా అధికారులకు, ముఖ్యంగా గౌరవ కలెక్టర్ గారికి, డిఆర్డీఓ గారికి స్వచ్ఛ భారత్ మిషన్లో మన వరంగల్కు అవార్డు రావడం అనేది మనందరికీ గర్వకారణంగా మనకు మిగిలిపోవాల్సిన అవసరం ఉన్నది. అవార్డు ఉట్టికినే రాదు, కష్టపడితే రాదు. ఓటింగ్ కూడా చేయాలి కాబట్టి అందరూ సహకరించాల్సి